హలో హలో ఈరోజు నా చేప ఏం చేసిందో చెప్పబోతున్నా. ఇలా ఇది చేప ఉంది కదా, నోరు క్లోజ్ ఓపెన్ అవుతుంది. అది ఈరోజు రాత్రి గుడ్లు పెట్టింది. ఓకే, ఇది హ్యాపీ న్యూస్. కానీ ఏమైందంటే అసలు గుడ్లు పెట్టంగానే పిల్లలు ఓకే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ చచ్చిపోయాయి. వాళ్ళ అమ్మ వాళ్ళని బాగా కొరికి తినేసింది. మీకు వాటి మీద రెడ్ స్పాట్స్ కూడా కనిపిస్తుంటాయి. ఇదిగో చూడండి, సరిగ్గా చూడండి, వాటి బెల్లి మీద రెడ్ స్పాట్స్ ఉన్నాయి. సరే చూసారా, ప్లస్ ఎగ్స్ కూడా ఉన్నాయి. యా, ప్లస్ ఇవి బతికే కాస్త కనీసం. ఇంకా ఆ చిన్న సరౌండింగ్లో ఉంటే ఇంకా కొంచెం ఇబ్బంది పడతాయని మేము కొంచెం ఈ టబ్లో వేసాం. సో ప్లీజ్, ఒకవేళ మీ ఫిష్ ప్రెగ్నెంట్ అయితే ప్లీజ్ దాన్ని దయచేసి చూసుకోండి. ఇంకా తిరిగి ఫుడ్ మాత్రం పెట్టకండి. ప్రెగ్నెంట్ ఫిషెస్కి ఫుడ్ పెట్టకూడదు, ఎందుకంటే అవి వాటికి కోసం చాలా డేంజరస్. దానివల్ల పాయిజన్ అవ్వచ్చు. నేను తిట్టుకోవాలి నా తమ్ముడిని, ఎందుకంటే వాడే వేసాడు. సరే ఏం చేద్దాం, కనీసం 2 అయినా బతికిని. వాడు ఎక్కువ ఫుడ్ వేయలేదు కాబట్టి సరిపోయింది. చాలా ఎక్కువ వేసాడు, 100 వేసాడు. ఈ మదర్ ఫిష్ ఓకే, ఫుడ్ వాళ్ళు చనిపోవడం ఓకే, కానీ వాళ్ళ అమ్మ తినేసింది కొన్ని. ఇలా కరిసేసింది తాగుతో. అవును, అదే నాకు చాలా బాధ వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు చూడండి ఒకసారి. మీ ప్రెగ్నెంట్ ఫిష్ని రోజు రాత్రి గమనించండి. నార్మల్ ఫిష్ అయితే ఓకే, నో నీడ్, కానీ ప్రెగ్నెంట్ ఫిష్ని మాత్రం అన్నిటికంటే ఎక్కువ చూసుకోవాలి. ప్లస్ పిల్లలు పుట్టిన వెంటనే మమ్మీ ఫిష్ని తీసియండి. ఒకవేళ తీయకపోతే అవును. ప్లస్ పుట్టిన పిల్లలకి పుట్టిన వెంటనే ఫుడ్ పెట్టకూడదు, చచ్చిపోతాయి. ప్లస్ నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ మళ్ళీ పిల్లలు చచ్చిపోతాయి. కాబట్టి ఇది అలాగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే పిల్లలు పుట్టిన వెంటనే వాటికి ఫుడ్స్ పెట్టకండి. చచ్చిపోయిన వాటిని కొంచెంసేపు వరకు టార్చ్ లైట్ వేసి వేడిగా ఉంచండి. అవి ఏమైనా మూమెంట్ ఉంటే చూడండి, లేకపోతే వదిలేయండి. థ్యాంక్ యూ.